కిరణ్మయి, ఒకరి ఆశల్ని బూడిద చేస్తే ఆఖరికి మన సంపదలు కూడా ఇలాగే బూడిదవుతాయి. దానికి మీ ఫ్యాక్టరీ తగలబడ్డమే నిదర్శనం. నా కూతురికి ఎంత ఆశ పెట్టావు, నీ కోడల్ని చేసుకుంటానని ఎంతగా మాటిచ్చావు, ఆఖరికి మాట తప్పావు. నా కూతురు చేత కన్నీరు పెట్టించావు. దాని ఆశల్ని బుగ్గిపాలు చేశావు. దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు నీ ఫ్యాక్టరీ కూడా బుగ్గిపాలైంది. వాట్ హ్యాపెండ్ మామ్? నీలో నువ్వే తెగ నవ్వుకుంటున్నావు, నీలో నువ్వే తెగ ఆనందపడిపోతున్నావు. వాట్ ఈస్ ద మ్యాటర్? చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. మనం నాటిన మొక్క పెరిగి పెద్దై ఫలాలనిస్తూ ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుందో, మనం రాజేసిన నిప్పు రవ్వ మన శత్రువుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే అంతకన్నా 100 రెట్లు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాను నిషా. ఎవరా శత్రువు? ఎందుక సంతోషం? ఇంకెవరు? ఒకప్పటి స్నేహితురాలు, ఇప్పటి బద్ధ శత్రువు కిరణ్మయి. నీ ఆనందం చూసినప్పుడే అనుకున్నాను దానికి కారణం ఆవిడే అయ్యుంటుందని. ఇంతకీ ఆ కుటుంబ నాశనంలో జరిగిన కొత్త అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికైతే 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, ఉషా అన్నయ్యని కిరణ్మయి ఉద్యోగంలో నుంచి తీసేసింది. అనుమానాలతో అపార్థాలతో అతన్ని దూరం పెట్టింది. దాంతో 2 కుటుంబాల మధ్య కొత్త సమస్య మొదలైంది. ఈ సమస్య ముందు ముందు కిరణ్మయి ఇంట్లో సంతోషం లేకుండా చేస్తుంది. మరి ఆ రెండో విషయం ఏంటి మామ్? ఇదే అతి ముఖ్యమైన విషయం. కిరణ్మయి ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మొత్తం తగలబడిపోయింది. ఏంటి, వాళ్ళ ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందా? అవును బేబీ. వాళ్ళు మనుషుల జీవితాలనే తగలబెడుతున్నారు. అందుకే దేవుడు వాళ్ళ ఫ్యాక్టరీని తగలబెట్టాడు. ఇది దేవుడు చేసిన పనా లేకపోతే మనవాళ్ళు చేసిన పనా? నిషా, కొన్ని గుండెకి హత్తుకునేలా చెప్పాలి, కొన్ని సీక్రెట్ గానే ఉంచాలి. ఈ విషయం కూడా మనం ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిది. వాట్ ఎవర్ మామ్, వాళ్ళ ఫ్యాక్టరీ తగలడింది. దానివల్ల వాళ్ళ ఇంట్లో ఒక కొత్త అశాంతి మొదలవుతుంది. అక్కడ జరిగే ప్రతి అపశకునానికి ఉషా టార్గెట్ అవుతుంది. కొత్త కోడలి వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి అని ఒక కొత్త అపోహ వాళ్ళల్లో మొదలవుతుంది. వావ్, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి మామ్. ఒక కుటుంబం నాశనం అవుతూ ఉంటే చూసి ఆనందపడ్డం చాలా బాగుంది. అది కూడా మనకి అన్యాయం చేసిన కుటుంబం కదా నిషా. అందుకే మన ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. ఇంతకీ వాట్ నెక్స్ట్ మామ్? వాళ్ళ జీవితాల్లో ఇంకెన్ని సునామీలు క్రియేట్ చేయబోతున్నావు? జరుగుతాయి నిషా, ఇంకా వాళ్ళ జీవితాల్లో చాలానే జరుగుతాయి. ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. నేను ప్రయోగించే ఒక్కొక్క అస్త్రం సృష్టించే ప్రళయం వాళ్ళ జీవితాలని అల్లకల్లోలం చేస్తాయి. అది చూసి నువ్వు ఆనందించు చాలు. థ్యాంక్ యూ సో మచ్ మామ్. నిజంగా వాళ్ళ పతనం మనకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుందంటే నమ్మలేకపోతున్నాను. డూ ఇట్ మామ్. త్వరలోనే ఒక కొత్త అప్డేట్ ఇస్తావని ఎదురు చూస్తాను. షూర్ బేబీ, తప్పకుండా. రవి, కొత్త బట్టలు వేసుకురావడానికి ఎంత టైం రా? త్వరగా రా. వస్తున్నానమ్మా. రాధా, వాడి పుట్టినరోజేమో గాని నీ హడావుడి ఎక్కువైపోయింది. ఏడాదికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజు, ఆ మాత్రం హడావుడి లేకపోతే ఎలా చెప్పండి? ఒరే రవి, వస్తున్నావా లేదా? వచ్చేసా. అచ్చు సినిమా హీరోలా ఉన్నావురా. వాడు ఎలా ఉన్నా నీ కంటికి మాత్రం సినిమా హీరోలాగానే కనిపిస్తాడు.
కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. నా కొడుకు నాకు ముద్దు. వాడెవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం సినిమా హీరోలాగే కనిపిస్తాడు. సరే సరే ఆర్గ్యుమెంట్స్ ఆపి అక్షింతలేసి ఆశీర్వదించండమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ. త్వరలోనే మంచి ఉద్యోగం రావాలి, మంచి అమ్మాయితో పెళ్ళవ్వాలి, తర్వాత ఓ 4-5 పిల్లల్ని కనాలి. అదేం దీవించడమే? నాకు అలాగే దీవించడం వచ్చండి. అయినా ఇలాగే దీవించాలి అలాగే దీవించాలని రూల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి? నా కొడుకుని ఎలా దీవించాలో నాకు తెలీదా? ఏంటి రవి అంతగా ఆలోచిస్తున్నావు? ప్రతి పుట్టినరోజుకి ఉషా కూడా ఉండేది కదా నాన్న, ఇప్పుడు లేదు కదా, అందుకే కొంచెం వెలితిగా అనిపిస్తోంది. ఆడపిల్లలంటే అంతేరా, ప్రతి పండగలోనూ ఇంట్లో పచ్చతోరణంలా కనిపిస్తారు. హఠాత్తుగా ఇంటి గుమ్మానికి పచ్చతోరణం మాయం అయిపోయినట్టు వీళ్ళు కూడా మాయం అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతారు. సరదాగా నా పుట్టినరోజుకైనా ఉషాని రమ్మంటే బాగుండేది కదా నాన్న. నువ్వు పిలిచినా అది రాదురా. ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉందంట, మనల్ని కూడా రమ్మని తేజ ఫోన్ చేశాడు. మరి మీరిద్దరూ వెళ్తున్నారా? వెళ్ళాలనే నాకు ఉందిరా. వెళదామని ఎంత పోరు పెడుతున్నా మీ నాన్న మాత్రం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, వెళితే మాత్రం ఏం లాభం అని సర్దుతూనే ఉన్నారు. ఏవండి, ఒకసారి వెళదామండి, అమ్మాయిని చూసినట్టుంటుంది. ఎవరండి లోపల? రవి అంటే నువ్వేనా? నేనే సార్. ఏమైంది? యు ఆర్ అండర్ అరెస్ట్. మా అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నారా? మా అబ్బాయి ఏం చేశాడని? అవన్నీ స్టేషన్లో చెప్తాం. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? అదా నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. సార్, మా వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? కిరణ్మయ్య గారి ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అయితే ఎంక్వైరీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడని తెలిసింది. ఆ మాత్రం దానికి అరెస్ట్ చేసేస్తారా? కంగారు పడకండి, అక్కడ ఉన్న అందరితో పాటు మీ అబ్బాయిని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. దానికోసమే మేము తీసుకెళ్తున్నాం. ఇన్వెస్టిగేషన్ అంటే అందరినీ కలిపి చేయాలి, అంతేకాని ఇలా ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారా? చూడండి, మా పనికి అడ్డం రాకండి. వస్తావా బలవంతంగా తీసుకెళ్లాలా? ఒరే రవి, ఏంట్రా ఇదంతా? అమ్మా, నువ్వేం కంగారు పడకు. తప్పు చేయకుండా వాళ్ళు మాత్రం ఎందుకు శిక్షిస్తారు? ఎంక్వైరీలో మన తప్పు లేకపోతే వాళ్ళే పంపించేస్తారు. అది కాదురా. అమ్మా, నా మాట విను. నాకేం కాదు, నేను గంటలో తిరిగి వచ్చేస్తాను, సరేనా? పద. రవి, 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 ఏమండి? రవి, రవి అండి, రవి, ఏమండి? రవి, ఏంటండి ఇదంతా? మీ స్నేహితుడు మన అబ్బాయికి ఉద్యోగం ఇస్తానంటే సంబరపడిపోయాం. ఇప్పుడు వాళ్ళిచ్చిన ఉద్యోగం లేదు, జీతమూ లేదు. పైగా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పేరుతో లాక్కెడుతున్నారు. మన అబ్బాయి మీ స్నేహితుడి కంపెనీలో చేరి చాలా పెద్ద తప్పు చేశాడు. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? అంతా నా తలరాత. అయ్యా, పూజ మొదలు పెట్టాలి. ఆ ముగ్గురు జంటల్ని రమ్మని చెప్పండి. అలాగే. రే, వెళ్ళి మేఘలను తీసుకురా. అలాగే. వెళ్ళరా, వెళ్ళు. పూజారి గారు, ఇంకేమైనా కావాలా? అన్నీ ఉన్నాయండి, వాళ్ళు రావడమే ఆలస్యం. వాళ్ళు వచ్చేస్తారు. సరే.
ఇచ్చాను. వద్దండి. ఓ. వద్దన్నానా? ఏమైనా హెల్ప్ చేయమంటావా? వద్దన్నానా? సహాయం చేస్తానని వచ్చిన భర్తతో పని చేయించుకోవడం నీకు రావట్లేదు. మీరు పక్కనే ఉండి సరదాగా కబుర్లు చెప్పండి, అదే నాకు సహాయం చేసినట్టు. సరే అయితే ఎలాంటి కబుర్లు చెప్పమంటావు? కొంటిగా ఉండే కబుర్లు చెప్పనా? ఈ రోజు వ్రతం చేయబోతున్నాం. మనసు తను అన్ని నిష్ఠగా ఉండాలి. మీ చిలిపితనాలు తుంటరితనాలు మనసులో పెట్టి తాళం వేసేయండి. ఆర్ యు ష్యూర్? తీసుకో. ఏంటిది? కోరికలన్నీ మనసులో పెట్టి తాళం వేసేమన్నావు కదా, వేసేసాను. కీ కూడా నీ దగ్గరే ఉంచుకో. మీ తాళాన్ని నా కొంగున కట్టేసుకున్నాను. హ్యాపీ? హ్యాపీ. పాండే, వాళ్ళిద్దరిని చూసావా? చిలక గోరింకల్లా ఎంత ముద్దుగా ఉన్నారో. అవునవును, అందుకే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా జలస్గా ఉంది. జెలసియా? ఎందుకు? నా చిలక కూడా పక్కనుంటే ఎంత బాగుండో అని. పక్కనున్న చిలక కనిపించదు గాని ఎక్కడో ఉన్న చిలక గురించి ఆలోచిస్తావు. పక్కనున్న చిలక ఎవరబ్బా? కనిపించట్లేదే. ఎక్కడా? ప్రసాదం కొంచెం పెట్టు, టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. ఇది ప్రసాదం. దేవుడికి పెట్టక ముందే మనం ఎంగిల్ చేయకూడదు, పాపం తగులుతుంది. ఇప్పుడు నాకు ఎంత పాపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే నేను చేసిన పుణ్యానికి ఫలితంగా నిన్న దేవుడు నాకు ఇచ్చాడు కదా. అయ్యో, ఏంటి సంజయ్ ఇది? ఇంట్లో మ్యూజిక్ వినే స్వేచ్ఛ కూడా లేదా? ఏది చేసే టైంలో అది చేయాలి. అందరూ పూజకి సిద్ధం అవుతూ ఉంటే నీకు మ్యూజిక్ కావాల్సి వచ్చిందా? అందరూ చేసే పని నీకెందుకు నచ్చట్లేదు? అయ్యో, ఏదో నేను కావాలని చేసినట్టు నా మీద నిందలేస్తున్నారేంటి? అయినా పూజ జరుగుతున్న సమయంలో మన ఇద్దరికి పంచాయతీలు అవసరమా? పద. పదండి పదండి. అసలే ఇంటికి పెద్ద కోడల్ని, నాకు తప్పుతుందా? సరే, మాటల తర్వాత పద. ఒక్క నిమిషం. ఏంటి? ఇంతకీ ఆ హారికొచ్చిందా? ఇంకా రాలేదు. ఇంకా రాలేదు అని అంటున్నారంటే వస్తుందని ఎదురు చూస్తున్నారా ఏంటి? ఎవరు రావచ్చు, ఎవరికి తెలుసు? అత్తయ్య గారు ఇంతకు ముందు పెట్టిన గడ్డే ఇంకా అరిగుండదులే, చచ్చినా రాదు. రాని వాళ్ళ సంగతి నీకెందుకు, ముందు నువ్వు పద. రా. నాన్న ఫోన్ చేసి మరీ హారికని ఇన్వైట్ చేశారు. నాన్న మాటనైనా గౌరవిస్తుందా? నాన్న అడిగినందుకైనా హారిక వ్రతం కోసం వస్తుందా? ఇది కళ నిజమా? ఏమైంది? నువ్విలా అడుగు పెట్టగానే ఏదో అద్భుతం జరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకు? తూర్పున ఉదయించే సూర్యుడు హఠాత్తుగా పడమరన ఉదయించడం, గుండ్రంగా తిరిగే భూమి హఠాత్తుగా ఆగిపోవడం, ఇలాంటివి జరిగితే అద్భుతాలే అంటారు కదా. అలాగే ఈ గుమ్మం తొక్కనన్న నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెడితే అద్భుతమే కదా. ఏమో తరుణ్, నా ఆత్మాభిమానాన్ని తగ్గించుకొని నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు తెలీదు. కానీ ఇక్కడ వ్రతం జరుగుతుంది. మామయ్య గారు పెద్దరికం నా కోసం 10 మెట్లు దిగొచ్చింది. నా కోసం మీ ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇవన్నీ గుర్తొచ్చే ఇంకేమీ ఆలోచించకుండా బయలుదేరొచ్చేశాను. థ్యాంక్ యూ సో మచ్. పద.
అమ్మ హారిక వచ్చేసావా? మీరు ఫోన్ చేసి పిలిచాక రాకుండా ఎలా ఉంటాను మావయ్య? నా మాటకు గౌరవించి వచ్చావు. నాకదే చాలమ్మా. ఇప్పుడు ఈ పూజకి ఒక నిండుతనం వస్తుంది. ఎన్నిసార్లు ఇంట్లో నుంచి గెంటేసినా మళ్ళీ మళ్ళీ వస్తుంది. అత్తయ్య గారు లేని టైం చూసి ఇంట్లో వాళ్ళందరూ తైతక్కలాడుతున్నారు. ఈ సమయంలో కానీ అత్తయ్య రావాలి, అప్పుడు ఉంటుంది. హాయ్ ఉషా, ఎలా ఉన్నారు? బావున్నాను. మొత్తానికి మీరిద్దరూ మొదటిసారి వ్రతం చేసుకుంటున్నారన్నమాట. వాళ్లే కాదు, మనం కూడా మొదటిసారే వ్రతం చేసుకుంటున్నాం. ఆ విషయం మర్చిపోకు. నానా, అమ్మెక్కడా? వస్తుందిరా, ముందు నువ్వు పూజలో కూర్చో. అదేంటి నాన్న, పూజ సమయానికి అమ్మ వచ్చేస్తుందన్నావు కదా. పూజ మొదలయ్యే సమయానికి రాలేకపోయినా అయ్యేలోపైనా వస్తుంది, నన్ను నమ్ము. సంజయ్, మేఘనా అక్కడే ఆగిపోయారేంటి? రండి. పద. పంతులు గారు, వ్రతం మొదలు పెడదామా? అలాగేనండి, వచ్చి కూర్చోండి. అమ్మా, పూజ అయ్యేంత వరకు ఆ ఫోన్ కాస్త పక్కన పడేస్తే నేను భగవంతుడు కాస్తైనా ప్రశాంతంగా ఉంటాం. అంటే కొంచెం అర్జెంట్ ఉంది. అయినా మనం పూజ చేసేది పుణ్యం కోసం, భగవంతుడి మీద ధ్యాస పెట్టడం కోసం. ఇప్పుడు కూడా ఫోన్లు చూస్తూ కూర్చుంటే ఎలాగమ్మా? ఏంటమ్మా మేఘనా, ఇది పెద్ద కోడలివి, నువ్వే అందరికీ చెప్పాలి. అలాంటిది నువ్వే ఇలాంటి పనులు చేస్తే ఎలా చెప్పు? అది కాదు మావయ్య. దుర్గా సార్, అందరి దగ్గర ఫోన్లు తీసుకుని ఒక ట్రేలో వేసి పక్కన పెట్టు. పూజ అయ్యేంత వరకు ఎవ్వరు ఫోన్ యూజ్ చేయడానికి వీల్లేదు. తీసుకో. ఓం సత్యయోగాయ నమః, సత్యజ్ఞానాయ నమః, సత్యజ్ఞానప్రియాయ నమః, సత్యనిధయే నమః, సత్యసంభవాయ నమః, సత్యప్రభవే నమః, సత్యేశ్వరాయ నమః. మేడం, మీ ఫోన్ ఇవ్వండి. సత్యకర్మణే నమః, సత్యపవిత్రాయ నమః, సత్యమంగళాయ నమః, సత్యధర్మాయ నమః, సత్యప్రజాపతయే నమః, నీ దగ్గర ఫోన్ ఉందా? సత్యసిద్ధాయ నమః, సత్యాచ్యుతాయ నమః, సత్యవీరాయ నమః, సత్యబోధాయ నమః, సత్యధర్మాయ నమః, సత్యాగ్రజాయ నమః, సత్యసంతుష్టాయ నమః, సత్యవరాహాయ నమః, సత్యపూర్ణాయ నమః, సత్యశాశ్వతాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. సర్వోపచార పూజా సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, ఇప్పటి వరకు కూడాను పూజా కార్యక్రమం పరిసమాప్తి అయింది. ఇక నుంచి మీరందరూ కూడా రమా సహిత సత్యనారాయణ స్వామిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నట్లయితే మిగతా పూజ ప్రారంభిస్తాను. ఓం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం ఆప్యాయ సుతమేతదే సుతస్వామవిష్ణుయం మహారాజస్వదంగదే సహస్రదేవా. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము, దివ్యము. సత్యదేవు వ్రతము శుభము, సర్వ పాపహరము, దివ్యము. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక, సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము, శ్రీ సత్యనారాయణ
పోలీసులు తీసుకెళ్లారని బాధపడుతూ ఎంతసేపు అని ఇలా కూర్చుంటారు? ఓసారి అన్నయ్య గారికి ఫోన్ చేయొచ్చు కదా. వాడిప్పుడు ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో? పనులు పరిస్థితులు అందరికీ ఉండేవేలేండి. అవతల మన అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లిపోయారు. వాడిని విడిపించుకునే మార్గం ఏదో ఒకటి చూడాలి కదా. అర్జెంటుగా అన్నయ్య గారికి ఫోన్ చేయండి. కిరణ్, నీ ఈ ఆనందానికి కారణం ఉషానే. ఇప్పుడు ఇక్కడికొచ్చిన బాధ్యత అయితే పూర్తయింది కదా.